వాటర్ పోసి 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కొని పప్పుని జొన్నల్ని గ్రైండర్ వేసుకోవాలండి. మిక్సీలో అయితే మనకు పిండి అంత ఒదుగు రాదండి. గ్రైండర్లోనైతే పిండి చక్కగా ఒదిగి వస్తుందండి. మీ గ్రైండర్ లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. పప్పుని జొన్నలని గ్రైండర్ వేసుకోవాలండి. మొత్తము పప్పుని జొన్నల్ని గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పోయొద్దండి. కొంచెం వాటర్ పోయండి. మనకి ఇడ్లీకి దోశకి పట్టినన్ని వాటర్ పట్టవండి. గారెల పప్పు వేసుకుంటాం కదండి, ఇంకో కొంచెం ఎక్కువ వాటర్ పోసి మధ్య మధ్యలో మెదిగిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. పిండి మెదిగిపోయిందండి. కొంచెం మనం పట్టుకుంటే పిండి మెదిగిందో లేదో అర్థమవుతుందండి. చాలా త్వరగానే పిండి మెదుగుతుందండి. మరీ ఎక్కువగా జారుగా ఉండకుండా కొంచెం ఇలా ఉండేలా తీసుకోవాలండి. పిండిని మొత్తం బౌల్లోకి తీసుకోవాలండి. పిండిని అంతటిని ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. మనము వీటిని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, నైట్ అయినా చేసుకోవచ్చు అండి. మార్నింగ్ 8కి నానబెట్టుకున్నామంటే 12 కల్లా పిండి వేసేసుకొని నైట్ చేసుకోవచ్చండి. లేదా అంటే 12కి నానబెట్టుకున్నామంటే 4కి పిండి వేసుకొని మార్నింగ్ నైట్ అంతా ఉంచి మార్నింగ్ వేసుకోవచ్చండి. అప్పచ్చుల్లాగా. అంటే రొట్టెలు అంటే కొంచెము గట్టిగా ఉంటాయి కదండి, వీటిని మేము అప్పచ్చులు అంటామండి. జొన్న అప్పచ్చులు అని. చాలా సాఫ్ట్గాను చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా మూత పెట్టేసి పిండి పులిసిన తర్వాత ఆ పిండిలోకి క్యారెట్ కొంచెం, మా వదిన అంటూ ఉంటారండి, మీరు జొన్నలు సజ్జలతో చేసిన ఫుడ్ తీసుకోవడం వలన బలంగా ఉన్నారని అంటూ ఉంటారండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. మొత్తం పిండినంతటిని కలుపుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం హీట్ ఎక్కిందండి. కొంచెము ఆయిల్ వేసుకొని మనము వేసుకున్న జొన్న పిండిని ఇలా అప్పచ్చుల్లాగా వేసుకోవాలండి. కొంచెం పులిస్తేనే పిండి బాగా ఉంటుందండి. ఒక మినపగుండ్లు గ్లాస్ కానీ గిన్నెకి కానీ ఒక కప్పులో తీసుకున్నా కూడండి, 3 జొన్నలు తీసుకుంటాం కదండి, మనము ఎక్కువగా జొన్నలనే యూజ్ చేస్తామండి. ఇవి సాఫ్ట్గా వస్తాయి కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలండి. సాఫ్ట్గా వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు తినటానికైనా చాలా బాగుంటాయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని చూడండి, చాలా వరకు ఇలా ఉడికిపోయినాయి. వెనకాల వైపు కూడా మనము ఇలా వీటిని మళ్ళీ ముందు వైపుని తిప్పి వేసుకోవాలండి. కొంచెం 1 మినిట్ వరకు ఉండనివ్వాలండి. ఇదిగోండి 1 మినిట్ తర్వాత చక్కగా ఉడికిపోయినాయండి. మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ ఇంకా కొన్ని వేసుకుందామండి. ఇలా 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్టీగా ఉండే జొన్న అప్పచ్చులు రెడీ అయిపోయినాయండి. చాలా రుచిగా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. మనకి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఆయిల్ కూడా
ఎక్కువగా వేయలేదండి. మంచి రుచికరంగా ఉండే ఈ జొన్న అప్పచ్చుల్ని తప్పనిసరిగా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.